హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము కుండ జీడి పళ్ళు తీయడానికి వస్తున్నాం ఫ్రెండ్స్. అయితే ఎటువంటి దగ్గర ఉంటుంది, ఎలాగ ఉంటుంది అది చూడడానికి మీకు ఎలా ఉంటుందో చూపిస్తాం రండి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఆ చెట్టు, అది ఆ చెట్టు దగ్గర వెళ్ళి మనం పళ్ళు తీద్దాం రండి. ఈ చెట్టు దగ్గర ఉన్నాయి పళ్ళు, మామూలుగానే బాగానే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, అయితే మనము ఈ చెట్టు దగ్గర వచ్చాము. ఇప్పుడు చెట్టు మీద ఎక్కాలి, అది ఎలా ఎక్కాలి ఏటో చూస్తున్నాం. అయితే పిట్టలు తినేసేట్టు ఉన్నాయి, కొన్ని పిక్కలు పడిపోయి ఉన్నాయి. తర్వాత ఇప్పుడు చెట్టు మీద ఎక్కుదాం. దాపా మరి ఎక్కుతాం చెట్టు. కత్తి అందిస్తావా? కత్తి వద్దా? కత్తి వద్దేమో. ఓకే, అమ్మా. ఓ బాగుంది, పిట్టలు తినేసినాయి బామ్మది. తినేస్తున్నాయా? దా కొన్ని దొరుకుతాయి, చూద్దాం. ఇదేట్రా బాబు, చెట్టు ఎక్కాలంటే ఘోరంగా ఉంది. ఈ కొమ్మలు ఇరిగిన పోతాయి. ఇప్పుడు అమ్మాయిది ఏంటి నా కొమ్మరా? చూడు పట్టకు, తిరిగిపోతాయి కొమ్మలు. చాలా మెత్తటి ఈ చెట్టు మాత్రం. మరిది ఓకే బామరిది, మాకు బాగా దొరికాయి పళ్ళు. అయితే ఇప్పుడు అస్సలు దొరకవు అనుకున్నాను మనం కూడా, బాగానే ఉన్నాయి. ఓకే, దీన్ని ఎలా వేరు చేసి కాల్చుకుందాం. ఒక పక్కన ఉంచుదామా? ఓకే ఫ్రెండ్స్, అయితే చూడండి, ఈ విధంగా ఉంటాయి జీడి పళ్ళు అనేవి. అయితే దీన్ని వేరు వేరు అంటే పిక్కను వేరు చేసి దీన్ని పక్కన ఉంచేసి మనం కాల్చి తిందాం. ఓకేనా అండి, ఒకసారి తీద్దాం. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ విధంగా మనము తీసుకుందాం. దగ్గర ఇలా తీసుకోవాలి, ఈ విధంగా తీసుకోవాలి. దీనికైతే మార్కెట్ ఉంటుంది ఈ పిక్కకి. ఇదైతే మనం కాల్చి తింటాము. ఇది పండు అనమాట, ఇది పిక్క. ఇది వేరు చేయాలి. ఓకే ఫ్రెండ్స్, అయితే వేరు చేద్దాం. ఈ విధంగా వేరు చేసుకోవాలి. దీనికి ఈ విధంగా తీసినప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. దీని జిగురు అన్నది అంటుకుంటుందంటే అక్కడ ఫుల్ అయిపోతుంది అనమాట. దానికి మేము ఈ విధంగా తీసుకుంటాము. ఈ పిక్కను మనము బయట అమ్ముకోవాలంటే 10 రూపీస్ ఉంటుంది కేజీ. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇలా వేరు చేసుకున్నాం కదా, దీన్ని ఒక కర్రపుల్ల సాయంతో గుచ్చుకుందాం దండలాగా. చూడండి ఎలా గుచ్చుతున్నాను, ఇలా గుచ్చుకోవాలి. ఈ మధ్యలోనే రావాలి. ఇలా చివరికి తెచ్చుకొని ఇలా గుంచాలి. ఈ విధంగా దండలాగా చేసుకోవాలి. దీనికి 3 రకాలు చేసుకోవచ్చు. ఒకటి తోపలా చేసుకోవచ్చు, రెండవది ఎండబెట్టి చేసుకోవచ్చు, మూడవది ఇలా కాల్చి తినాలన్నమాట. ఇలా దండలాగా గుచ్చుకొని మనకి అడవి ప్రాంతానికి వెళ్తే మనకి ఏడు దొరకపోయినప్పుడు, ఆహారం అన్నది తీసుకున్నప్పుడు ఇలాంటివి చేసుకొని తినాలి. ఈ విధంగా గుచ్చుకొని ఎక్కువ చేసుకోవాలన్నమాట, చివరి దాకా నింపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ విధంగా మనం గుచ్చుకున్నాము. ఇది ఇప్పుడు కాల్చుతున్నాము. అయితే ఈ దండలాగా ఎందుకు గుచ్చామంటే పట్టుకోవడానికి బాగుంటుందని ఇలా గుచ్చుకున్నాము. దీని విధంగా మనము పట్టుకున్నప్పుడు కాలకుండా ఉంటుంది అన్నమాట. అండి, ఇప్పుడైతే కాల్చుతుందాము. అయితే కర్రలు దొరికిద్దాం మరిది, అవి అంతా కర్రలు ఒకసారి కూడబెట్టేద్దాం మరిది. ఒకసారి కూడబెట్టేసి మనమైతే ఇప్పుడు ఇలా కర్రలు సేకరించాము. ఈ విధంగా ఇప్పుడు కాల్చుకుందాము.
ఇప్పుడు కర్రల్ని కాల్చి దాని మీద అది వేసుకుంటాం ఆ బొగ్గులు అయిన తర్వాత. మంట బాగా కాలాలి, బాగా కాలిన తర్వాత మనకి బాగుంటుంది. బాగా మరి అలా కాల్చి మరి ఎక్కువ పెట్టు. ఆ గీత బాగా కాలుతుంది. ఇలా గేసేసుకుందాం ఇప్పుడు. ఓ మనము బొగ్గు అవుతే చేద్దామా. ఓకే బాగా మరిది కర్రలు చాలా ఎక్కువ చేస్తాం బా మరిది. ఓకేలే చాలే కాలుతుంది. వేసేద్దామా. ఇదిగో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము పెట్టుకోవాలి, లేకపోతే మనం కాలిపోతాం. ఏ బాబాయ్ ఇదేట్రా ఇంత అగ్గి చాలా పవర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్ అయితే ఈ విధంగా కాల్చుకున్నాం, బాగా కాలే. ఇప్పుడు మనం ఇది వేరేగా చేసుకొని తినాలా. అయితే ఏ విధంగా తినాలో చూపిస్తాం. ఇలా కర్రీగా అయ్యేదాకా కాల్చుకోవాలి, బాగా కాలినట్టు ఇది అర్థం అన్నమాట. ఓకే ఓకే చాలు. ఓకే ఫ్రెండ్స్ అయితే ఈ విధంగా కాలిపోయాయి కదా, ఇప్పుడు ఇలా తీసుకుందాము, ఒక్కొక్కటి తీసి కూడబెడదాము. ఈ విధంగా తీసుకోవాలి. వావ్ బాగా కాలే కదా చెడు. ఇలా తీసుకోవాలి ఒక్కొక్కటి. ఇలా తీసుకుంటే మనకి చల్లారుతుంది అన్నమాట, చల్లారితే తినాలి. ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం కదా, ఇప్పుడు చల్లారిన తర్వాత మనం తినేయడమే, ఇంతే. ఈ వీడియోలోని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రాయండి. ఈ విధంగా కాల్చుకోవాలి, శుభ్రంగా కాలింది. ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది. అయితే దీన్ని తిందాము, ఎలాగా ఉంటుందో చూద్దాం. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. టేస్ట్ అయితే బాగుంది, ఇలా కాల్చి తింటే మనకి బాగుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. చూసు ఎలా ఉంది, బాగుందా? సూపర్. ఇంకా మరి ఎలా ఉంది టేస్ట్? బాగుంది. బాగా కాలే కూడా. ఓకే ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ.